అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఇతర ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక రాష్ట్రంలోని ప్రతి జిల్లాను ఒక యూనిట్గా భావించి విభజించి ఆ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వనరుల ఆధారంగా అక్కడ చేపట్టవలసిన అభివృద్ధి, ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అలాగే ఇకపై ప్రతి నెల సమీక్ష సమావేశాలు నిర్వహించి జిల్లాలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి జిల్లాలో అభివృద్ధి పనులు సత్వరమే జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో జిల్లా నాయకులతో, అన్ని శాఖల అధికారులతో సమన్వయంగా పనిచేస్తూ అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తున్నామన్నారు కొల్లు రవీంద్ర. జిల్లా సమగ్రాభివృద్ధి మీద ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క జిల్లాని, ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్ని ఒక యూనిట్గా తీసుకుని అక్కడ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ అక్కడ జరగాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ అక్కడ జీడిపిని పెంచేదానికోసం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచేదానికోసం ఒక సమగ్ర నివేదిక తయారు చేసుకునే దానికి ముందుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగా అలాగే డిపార్ట్మెంట్స్, రేపు సమ్మర్ వస్తూ ఉంది, సమ్మర్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ కానీ, అలాగే ఇంకా ఏదైతే ఎలక్ట్రిసిటీ కానీ, మెడికల్ కానీ, ఎమర్జెన్సీ ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాని కూడా అక్కడ ఏ రకంగా అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఉన్నటువంటి అవకాశాలు, అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావాల్సినటువంటి అవకాశాలు, అగ్రికల్చర్ లో గ్రోత్ తీసుకురావడానికి, హార్టికల్చర్ లో గ్రోత్ తీసుకురావడానికి, అదేవిధంగా ఫిషరీస్ లో, అటు ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటు చేసుకునే దానికోసం మరి ఈ ప్లానింగ్ బోర్డ్ ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ మనం చూసాం, లాస్ట్ గవర్నమెంట్ లో కనీసం అధికారులు, ప్రజాప్రతినిధులు కూర్చున్న పరిస్థితి లేదు. అందుకనే ప్రజలకి గ్రీవెన్స్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకోవాలి. రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, అలాగే కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ లో వర్క్స్ చేసుకోవాల్సింది ఉంది. ప్రధానంగా కాలువలన్నీ కూడా సరి చేసుకోవడం, దానికి కావాల్సినటువంటి O&M వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవడం, స్ట్రక్చర్స్ అన్ని ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడం మీరు చెప్పడం జరిగింది. దానిలో ప్రధానంగా చూడవరం షుగర్ ఫ్యాక్టరీ గురించి కూడా ఈరోజు డిస్కషన్ రావడం జరిగింది. త్వరలోనే జిల్లా ఎమ్మెల్యేస్ అందరూ కూడా కలిసి, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దీన్ని